Good evening everybody. Welcome to APSSTF online classes. This is Rambabu Sunkari working as school assistant social studies in Vijayanagaram district. ఈ రోజు మనము 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన పాఠ్యాంశము అయిన వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అనే పాఠ్యాంశం గురించి పరిచయం చేసుకుందాం. మీకు ఎప్పటికే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక ప్రపంచ పటం మధ్యన మీకు నిల్చొని కనిపించడం జరుగుతుంది. సో ఎందుకు ఈ ప్రపంచ పటం మధ్యన నిల్చొని మీకు చెప్పడం జరుగుతుంది అంటే, ఈ పాఠాన్ని అధ్యయనం చేయడంలో ఈ ప్రపంచ పటము అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రపంచ పటాన్ని మనము చాలా క్షుణ్ణముగా అధ్యయనం చేసినట్లయితే ఈ పాఠాన్నే కాదు, మొత్తం వలస పాలిత ప్రాంతాలను గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం అనేది ఉంది. అంతకంటే ముందుగా మీకు మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మనకి పేపర్ 1 అంటే 1 నుండి 12 పాఠాలలో 1వ పాఠము అనేది ఎంత ముఖ్యమైనదో, 13 నుండి 22 పాఠాలలో ఈ 15వ పాఠము అయిన వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అనే పాఠం కూడా అంతే ముఖ్యమైనది. మనకి పేపర్ 1లో భారతదేశ పట నైపుణ్యాలకు సంబంధించి 1వ పాఠము అనేది చాలా ముఖ్యమైనది. 95% పట నైపుణ్యాలు అనేవి ఈ 1వ పాఠం నుండే రావడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2 పట నైపుణ్యాలు అనగా ప్రపంచ పట నైపుణ్యాలకు సంబంధించి సుమారుగా 95% అంశాలు ఈ 15వ పాఠానికి సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ పటాన్ని మీరు ఒక్కసారిగా పరిశీలించినట్లయితే ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, అదేవిధంగా ఆస్ట్రేలియా ఖండాలు, ఈ 4 ఖండాలకు సంబంధించిన ముఖ్యమైన దేశాలను మనము ప్రధానంగా గుర్తించవలసి ఉంటుంది, అధ్యయనం చేయవలసి ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎక్కువ ఖండాలకు సంబంధించిన దేశాలను మనం ప్రధానంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించి మనము అధ్యయనం చేయడం జరుగుతుంది, గుర్తించి నేర్చుకోవాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఒక్క ఉత్తర అమెరికాలో అమెరికా, కెనడా ఆ దేశాలు, దక్షిణ అమెరికాలో కొన్ని దేశాలు తప్ప మ్యాక్సిమం అన్ని దేశాలు కూడా ఏంటంటే ఈ పాఠానికి సంబంధించి మనము ప్రాక్టీస్ చేయవలసి ఉంది. సో కనుక చాలా ముఖ్యమైనది పట నైపుణ్యాల పరంగా, ప్రపంచ పట నైపుణ్యాల పరంగా ఈ పాఠము అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా మనలో ముఖ్యంగా విద్యార్థులలో అంటే మీలో జాతీయవాద భావాలు, సామ్యవాద భావాలు, ప్రజాస్వామ్య భావాలు వంటి ఆధునికమైన భావాలు, ఆధునిక ప్రపంచముతో ముడిపడి ఉన్న భావాలను విద్యార్థులలో చొప్పించాలనే లక్ష్యముతో ప్రధానంగా ఈ పాఠ్యాంశాన్ని ప్రధానంగా మనకి 10వ తరగతిలో ప్రవేశపెట్టడం జరిగింది. సో కనుక ఇటువంటి జాతీయ భావాలు, అదేవిధంగా ప్రజాస్వామ్య భావాలు, సామ్యవాద భావాలు ప్రధానంగా ఏ విధంగా ఒక 3 దేశాలు మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఆ 3 దేశాలలో ఏ విధంగా వెలుగొందాయి. యాక్చువల్గా జాతీయతావాదము, ప్రజాస్వామ్యము, సామ్యవాదము అనేవి చైనాకు సంబంధించిన ప్రముఖ నాయకుడు అయిన సన్ యట్ సేన్ యొక్క 3 సిద్ధాంతాలుగా చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా తీసుకున్నట్లయితే ఈ 3 సిద్ధాంతాలు కూడా మనకి చైనాలోనే కాదు, అదేవిధంగా వియత్నంలో కనిపిస్తాయి, అదేవిధంగా నైజీరియాలో కూడా కనిపిస్తాయి. అంటే ఈ పాఠంలో మనకు ప్రధానంగా 3 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, 3 దేశాలకు సంబంధించిన ముఖ్యమైన సామ్యవాద, ప్రజాస్వామ్య, అదేవిధంగా జాతీయవాద భావాలను గురించి చర్చించడం జరుగుతుంది. ఆ 3 దేశాలలో కూడా మనకి ఈ 3 భావాలను కూడా ఏ విధంగా ఈ 3 భావాలు అనేవి ఆ 3 దేశాలలో కూడా విస్తరించాయి, ఏ విధంగా మనకి ఆవిర్భవించాయి అనేది తెలుసుకుంటూ ఆయా భావాలు భారతదేశానికి సంబంధించి ఏ విధంగా పోలిక కలిగి ఉన్నాయి, ఏ విధంగా భేదాలు కలిగి ఉన్నాయి అనేది ప్రధానంగా ఈ పాఠ్యాంశంలో చర్చించడం జరుగుతుంది. ఒక విస్తృతమైన అవగాహనతో ఈ పాఠ్యాంశాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే మనలో జాతీయతావాదము, నేషనలిజం అంటే ఏమిటో మనలో
ఆ భావన అనేది ఒక అవగాహనతో ఏర్పడుతుంది. అదేవిధంగా సామ్యవాదము అంటే ఏమిటి, ఆ సామ్యవాద భావమునికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి, ఈ 3 దేశాలలో కూడా ఈ సామ్యవాద భావాన్ని సాధించడానికి ఎటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది, అందులో భాగంగా భూ సంస్కరణలు కావచ్చు. సో ఎటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది, సో అవి భారతదేశంతో ఏ విధంగా పోలిక కలిగి ఉన్నాయి, ఏ విధంగా భేదాన్ని కలిగి ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యము, సో ఆధునిక భావాలలో ప్రజాస్వామ్య భావము అనేది చాలా అత్యాధునికమైన భావన. ప్రజలకు చాలా వరకు కూడా ఏంటంటే మేలు చేసే ఒక ముఖ్యమైన భావనగా మనం చెప్పడం జరుగుతుంది. ఆ భావన అనేది చైనాలో ఏ విధంగా రూపుదిద్దుకున్నది, అదేవిధంగా నైజీరియాలో ఏ విధంగా రూపుదిద్దుకున్నది, వియత్నంలో ఏ విధంగా రూపుదిద్దుకున్నది, అది మనకి భారతదేశానికి ఏ విధంగా పోలిక కలిగి ఉంది, ఏ విధంగా తేడాలు కలిగి ఉంది అనే అంశాన్ని ప్రధానంగా ఈ పాఠ్యాంశంలో మనము చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఈ పాఠ్యాంశానికి సంబంధించి నేను చైనాకు సంబంధించి కానీ, వియత్నానికి సంబంధించి కానీ, నైజీరియాకు సంబంధించిన కానీ అంశాలను నేను టచ్ చేయడం జరగదు. కేవలము ఈ పాఠ్యాంశము అనేది, ఈ పాఠ్యాంశంలో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ప్రపంచ పటము ఉందో, 4 ఖండాలను చూపే పటము ఉందో, ఆ పటాన్ని నేను ఒక 4 కృత్యాలలో మీకు ప్రధానంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. సో ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ పైన చూస్తున్న ఈ పటానికి సంబంధించి మనం 4 కృత్యాలలోకి వెళ్లే ముందు ఒక్కసారిగా 9వ తరగతిలో మనకి ప్రధానంగా 17, 18 శతాబ్దాలలో జాతీయవాద ప్రజాస్వామ్య ఉద్యమాలు అనే పాఠ్యాంశాన్ని ఒక్కసారిగా గుర్తుకు చేసుకుందాం. ఇక్కడ మీకు ప్రజాస్వామ్య ఉద్యమాలు, జాతీయవాద ఉద్యమాలు అనే 2 పదాలను మనకి ప్రధానంగా 9వ తరగతిలోనే పరిచయం చేసుకోవడం జరిగింది. అసలు ప్రజాస్వామ్య ఉద్యమాలు అంటే ఏమిటి, జాతీయవాద ఉద్యమాలు అంటే ఏమిటి? ప్రజాస్వామ్య ఉద్యమాలు అనగా తమ దేశములో నిరంకుశమైన ప్రభుత్వానికి వ్యతిరేకముగా జరిగి ఉద్యమాలనే ప్రజాస్వామ్య ఉద్యమాలు అంటారు. అంటే తమ దేశములో ఉండే నిరంకుశమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఉద్యమాలను ప్రజాస్వామ్య ఉద్యమాలు అంటారు. మీకు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఫ్రాన్స్లో కావచ్చు లేదా ఇంగ్లాండ్లో కావచ్చు, ఈ ఫ్రాన్స్లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం కావచ్చు లేదా ఇంగ్లాండ్లో జరిగిన రక్తరహిత విప్లవం కావచ్చు, ఇవి ప్రధానంగా ప్రజాస్వామ్య ఉద్యమాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ దేశములో నిరంకుశ పాలకులకు వ్యతిరేకముగా ప్రజలు ఉద్యమించి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమైన ఆ ఉద్యమాలను ప్రజాస్వామ్య ఉద్యమాలు అంటారు. ఎక్కడ? ఫ్రాన్స్లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, అక్కడ లూయి చక్రవర్తులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావచ్చు, అదే విధంగా తీసుకున్నట్లయితే ఇంగ్లాండ్లో అక్కడ రాజుకు వ్యతిరేకంగా జరిగిన మహా విప్లవము, రక్తరహిత విప్లవము కావచ్చు, ఇవి ప్రజాస్వామ్య ఉద్యమాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకు వీటిని ప్రజాస్వామ్య ఉద్యమాలు అనడం జరిగింది అంటే అక్కడ ఉన్న నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కారణమైన ఉద్యమాలు కనుక వాటిని ప్రజాస్వామ్య ఉద్యమాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక 2వ రకమైన ఉద్యమాలు జాతీయవాద ఉద్యమాలు. జాతీయవాద ఉద్యమాలు అంటే ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇతర దేశస్థుల యొక్క పాలనకు వ్యతిరేకముగా, అంటే తమ దేశంలో ఇతర దేశాల యొక్క పాలనకు, ఇతర దేశాల యొక్క నియంత్రణకు వ్యతిరేకముగా స్వదేశంలో జరిగిన ఈ ఉద్యమాలను ఏమంటారు అంటే జాతీయవాద ఉద్యమాలు అంటారు. అంటే తమ జాతిని ఇతర జాతుల పాలన నుండి, ఇతర దేశాల పాలన నుండి విముక్తి చేసుకోవడానికి చేసిన ఉద్యమాలనే మనము జాతీయవాద ఉద్యమాలు లేదా జాతి విముక్తి ఉద్యమాలు అంటారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్న ఈ 15వ పాఠానికి సంబంధించి కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే జాతి విముక్తి ఉద్యమాలు. అంటే తమ జాతిని విదేశీ పాలన నుండి విముక్తి చేయడానికి ఉద్దేశించబడిన ఉద్యమాలనే జాతి విముక్తి ఉద్యమాలు అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము 9వ తరగతిలో అమెరికా ఉద్యమాన్ని లేదా అమెరికా విప్లవాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అమెరికా ప్రజలు ఇంగ్లాండ్ యొక్క ప్రభుత్వానికి, ఇంగ్లాండ్ యొక్క పాలనకు వ్యతిరేకముగా, తమ దేశంలో ఇంగ్లాండ్ యొక్క పాలనకు వ్యతిరేకముగా ఉద్యమించి 1783వ సంవత్సరంలో స్వతంత్రము పొందడం జరిగింది. అందుకని దాన్ని ఏమంటాము అంటే జాతీయవాద ఉద్యమము అంటాము.
ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కూడా ఏంటంటే జాతి విముక్తి ఉద్యమాలు. తమ దేశము ఇతర దేశస్థుల యొక్క పాలన నుండి విముక్తి చేయడానికి ఉద్దేశించబడిన ఉద్యమాలే జాతి విముక్తి ఉద్యమాలు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే 3 దేశాలకు సంబంధించిన ఉద్యమాలు అనేవి జాతి విముక్తి ఉద్యమాలు. ఎలా అంటే చైనాలో మంచు చక్రవర్తులు విదేశీ చక్రవర్తులుగా భావించి ఆ మంచు చక్రవర్తుల యొక్క పాలన నుండి చైనాను విముక్తి చేయడానికి అక్కడ జాతి విముక్తి ఉద్యమం జరిగింది. అదే విధంగా మనం వియత్నంలో ఫ్రాన్స్ దేశం యొక్క పాలన నుంచి విముక్తి చేసుకోవడానికి అక్కడ వియత్నమీయులు ఉద్యమం చేయడం జరిగింది. అది కూడా జాతి విముక్తి ఉద్యమమే. అదేవిధంగా నైజీరియాలో బ్రిటన్ దేశం యొక్క పాలన నుండి విముక్తి చేయడానికి అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. అది కూడా జాతి విముక్తి ఉద్యమమే. సో కనుక ఏవైతే ఈ వలస పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఈ వలస పాలిత ప్రాంతాలలో తమ జాతిని ఇతర జాతుల యొక్క పాలన నుండి విముక్తి చేసుకోవడానికి చేసే ఈ ఉద్యమాలనే మనము జాతి విముక్తి ఉద్యమాలు అంటాము. సో ఇక్కడే ఇంకొక అంశాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ప్రస్తావించవలసిన అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే పారిశ్రామిక విప్లవము. పారిశ్రామిక విప్లవం ఇది మీరు 9వ తరగతిలో ముందు తరగతుల్లో మీరు నేర్చుకోవడం జరిగింది. పారిశ్రామిక విప్లవము అంటే పరిశ్రమల్లో యంత్రాలు యంత్ర పరికరాలను ఉపయోగించి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడానికి సంబంధించిన విప్లవాన్ని మనం పారిశ్రామిక విప్లవము అంటారు. ఈ పారిశ్రామిక విప్లవము మొట్టమొదట ఐరోపా ఖండంలో ఇంగ్లాండ్ దేశంలో చోటు చేసుకోవడం జరిగింది. అందుకనే మొట్టమొదట పారిశ్రామిక దేశముగా మనము ఇంగ్లాండ్ దేశాన్ని లేదా బ్రిటన్ దేశాన్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక ఖండముగా మనము ఐరోపా ఖండాన్ని లేదా యూరప్ ఖండాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే అసలు పారిశ్రామిక విప్లవానికి జాతి విముక్తి ఉద్యమాలకి ఉన్న సంబంధం ఏమిటి, దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. సో ఏమిటి ఆ సంబంధము అంటే పారిశ్రామిక విప్లవం ఫలితముగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ముడి సరుకులను ఉపయోగించి ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది ఐరోపా ఖండం యొక్క దేశాలు. దీనితో ఆయా పరిశ్రమలకు కావలసిన ముడి సరుకుల కొరత అనేది ఏర్పడింది. అంతేకాకుండా తమ వస్తువులను అమ్మడానికి కొన్ని మార్కెట్లు కావాల్సి ఉంది. అదేవిధంగా కొన్ని దేశాలు అవసరమై ఉన్నాయి. ఎందుకంటే తమకు కావలసిన సంఖ్యలో కంటే ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది. మరి మిగతా వస్తువులను ఏం చేయాలి? ఆ వస్తువులను వేరొక దేశంలో అమ్మాలి. సో కనుక ఈ విధంగా ముడి సరుకుల కొరకు అదేవిధంగా తమ యొక్క వస్తువులకు మార్కెట్ల కొరకు ఈ 2 లక్ష్యాలతో ఇతర దేశాలపైన ఆధారపడవలసిన అవసరము అనేది ఐరోపా ఖండంలోని దేశాలకు రావడం జరిగింది. దీనితో మొట్టమొదట కేవలం ఈ ముడి సరుకుల కొరకు అదేవిధంగా మార్కెట్ల అన్వేషణ కొరకు వ్యాపార రీత్యా ఇతర దేశాలతో సంబంధాలను పెట్టుకోవడం జరిగింది ఐరోపా దేశాలు. అది బ్రిటన్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. ఈ దేశాలు ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలను మొట్టమొదటి పెట్టుకొని తరువాత కాలంలో ఈ దేశాలను ఆక్రమించుకున్నట్లయితే ఈ దేశం యొక్క పరిపాలన మన నియంత్రణలోకి తెచ్చుకున్నట్లయితే ఇంకా మనం ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అని భావించి సో ముఖ్యంగా ఆసియా ఖండంలోని దేశాలను అదేవిధంగా ఆఫ్రికా ఖండంలోని దేశాలను ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న దేశాలను ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలలోని కేవలము అంటార్కిటికా ఖండంలోకి తప్పించి మిగతా అన్ని ఖండాలలో ఉన్న దేశాలను కూడా తమ వలసలుగా చేసుకోవడం జరిగింది ఐరోపా ఖండం యొక్క దేశాలు. సో కనుక ఐరోపా దేశాలు కేవలము అంటార్కిటికా ఖండం, ఎందుకంటే అక్కడ జనావాసాలు లేవు కనుక ఆ ఒక్క ఖండాన్ని పక్కన పెట్టి మిగతా 5 ఖండాలలో కూడా తమ యొక్క వలస ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని తమకు కావలసిన ముడి సరుకులను చౌకగా పొందడం జరిగింది. అంతేకాకుండా తమ వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మి అత్యధిక లాభాన్ని పొందడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే ఏ విధంగా అయితే ఐరోపా దేశాలు తమ యొక్క దేశాలను వశపరుచుకొని అత్యధిక ప్రయోజనాన్ని పొందుతున్నాయని భావించి ఆయా ప్రాంతాలు ఆయా దేశాలు ముఖ్యంగా ఆసియా ఖండంలో ఉన్న దేశాలు, ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు, ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఖండాలలో ఉన్న దేశాలు ఆ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేపట్టడం జరిగింది.
ఆ ఉద్యమాలని మనము జాతి విముక్తి ఉద్యమాలు అంటాము. అదేవిధంగా భారతదేశంలో కూడా భారతదేశము బ్రిటన్కు వలస రాజ్యముగా ఉండేది, వలస దేశముగా ఉండేది, వలస ప్రాంతముగా ఉండేది. సో బ్రిటన్కి వ్యతిరేకంగా భారతదేశంలో కూడా జరిగిన ఉద్యమాన్ని మనము భారత జాతి విముక్తి ఉద్యమము లేదా భారత జాతీయ ఉద్యమముగా చెప్పడం జరుగుతుంది. అదే మీరు రాబోయే 16వ పాఠంలో కూడా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు నైజీరియా కావచ్చు, వియత్నాం కావచ్చు, చైనాలో కొన్ని దేశాల యొక్క నియంత్రణకు వ్యతిరేకంగా కావచ్చు, తమ యొక్క జాతిని విముక్తి చేయడానికి విదేశీ పాలన నుంచి, విదేశీ శక్తుల యొక్క నియంత్రణ నుంచి తమ యొక్క జాతులను విముక్తి చేయడానికి చేసిన ఈ ఉద్యమాలను మనము జాతీయ విముక్తి ఉద్యమాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ జాతి విముక్తి ఉద్యమాలను గురించి మనము ఎలా కూడా రాబోయే క్లాసులో వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే చైనాకి సంబంధించి కావచ్చు, వియత్నానికి సంబంధించి కావచ్చు, నైజీరియాకి సంబంధించింది కావచ్చు. అయితే ఇప్పుడు ఏ ఐరోపా దేశాలు ఆసియా ఖండంలో ఎటువంటి వలస రాజ్యాలను కలిగి ఉన్నాయి, అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో ఎటువంటి వలస రాజ్యాలను కలిగి ఉన్నాయి, ఆస్ట్రేలియా ఖండంలో ఎటువంటి వలస రాజ్యాలను కలిగి ఉన్నాయి అనేది ప్రధానంగా ఈ 3 ఖండాలకు సంబంధించి ఐరోపా దేశాల యొక్క వలస రాజ్యాలను మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ వలస రాజ్యాలను తెలుసుకోవడానికే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రపంచ పటము అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు రంగులు కనిపిస్తున్నాయి. ఈ రంగుల ఆ ప్రపంచ పటానికి సంబంధించి కొన్ని దేశాలకు ఒక రంగు, కొన్ని దేశాలకు ఇంకొక రంగు ఇవ్వడం జరిగింది. ఏమిటి రంగులు, సో దీన్ని ఎలా అధ్యయనం చేయాలి అనేది మనం వివరంగా ఈ 4 కృత్యాలలో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రపంచ పటాన్ని మీరు పట్టుకొని ఉండాలి. అదేవిధంగా పెన్సిల్, అదేవిధంగా ఎరేజరు, టెక్స్ట్ బుక్ను కూడా పక్కన పెట్టుకొని ఈ ప్రపంచ పటం ఏదైతే పేజీలో ఉందో 15వ పాఠానికి సంబంధించి ఫస్ట్ పేజీలోనే ఉంది. సో దానిని పక్కన పెట్టుకొని ఈ కృత్యాలను చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా ఏంటంటే ఒక అవగాహన, ఒక విస్తృతమైన అవగాహన ఏర్పడడానికి ఈ 4 కృత్యాలు దోహదపడతాయని నేను భావిస్తూ ఇప్పుడు కృత్యాల్లోకి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, మనం నిర్వహించబోయే 4 కృత్యాలకు కూడా ప్రధానమైన ఆధారము ఇప్పుడు మీరు చూస్తున్న, ఇదివరకు మీరు చూసిన ఈ ప్రపంచ పటము. ఈ ప్రపంచ పటములో మనకి ప్రధానంగా 4 ఖండాలను చూపడం జరిగింది. అందులో 1 ఐరోపా, 2 ఆసియా, 3 ఆఫ్రికా, 4 ఆస్ట్రేలియా. ఈ 4 ఖండాలకు సంబంధించిన ఈ ప్రపంచ పటమును ఆధారముగా చేసుకొని దీనిని అధ్యయనము చేసినట్లయితే ప్రధానంగా 4 కృత్యాలను కూడా మనము చాలా సులువుగా విస్తృతమైన అవగాహనతో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రపంచ పటాన్ని మనము అధ్యయనం చేయాలి అంటే, అవగాహన చేసుకోవాలి అంటే ముందుగా మనం ప్రధానముగా పరిశీలించవలసిన అంశం ఏమిటి అంటే, ఈ ప్రపంచ పటములో ముఖ్యంగా ఐరోపా ఖండములో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రంగును ఇవ్వడం జరిగింది. ఈ రంగులు అనేవి మనకి ప్రింటింగ్ విషయంలోకి వచ్చేసరికి ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకముగా ఉన్నాయి. అది ఏ రకముగా ఉన్నా పక్కన పెట్టండి. మనకి ప్రధానముగా ఐరోపా ఖండములో ఉండే ఒక దేశానికి ఒక రంగు ఇచ్చారు అంటే అదే రంగు ఆసియా ఖండములో కానీ, ఆఫ్రికా ఖండములో కానీ, ఆస్ట్రేలియా ఖండములో కానీ కనిపించింది అంటే అర్థం ఏమిటంటే, ఆయా దేశాలు ఒకప్పుడు ఆ ఐరోపా దేశానికి వలస రాజ్యముగా ఉండేవి అని మనం గుర్తించాలి. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక ఐరోపా దేశం. మీకు అందరికీ తెలుసు, ఇది బ్రిటన్, దాన్ని మనం ఇంగ్లాండ్ అంటాం. దీనికి లైట్ పింక్ కలర్ ఇవ్వడం జరిగింది. ఈ కలరు ఆసియా ఖండంలో మనకి ఈ దేశాలు కనిపిస్తుంది చూడండి. అంటే ఈ దేశాలు ఒకప్పుడు, ఈ దేశాలు ఏమిటనేది మీరు రాబోయే యాక్టివిటీస్లో మీరు చూస్తారు. ఈ దేశాలు ఒకప్పుడు బ్రిటన్ యొక్క వలస రాజ్యాలుగా ఉండేవి అని గుర్తించాలి. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో తీసుకున్నట్లయితే ఈ దేశాలకు లైట్ పింక్ కలర్ ఉంది చూడండి. అంటే ఈ దేశాలు ఒకప్పుడు బ్రిటన్ యొక్క వలస రాజ్యాలుగా ఉండేవి అని గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ ఆస్ట్రేలియా ఖండంలో కూడా పింక్ కలర్ కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఈ దేశాలు బ్రిటన్ యొక్క వలస రాజ్యాలుగా ఉండేవని గుర్తించాలి. ఇది ఒక ప్రాథమికమైన అంశము. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే మనము రాబోయే 4 కృత్యాలను కూడా నిర్వహించవలసి ఉంటుంది. కృత్యము 1, ప్రపంచ పటములో ఖండాలను మరియు ఐరోపా,
ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ముఖ్యమైన దేశాలను గుర్తించడం. ముందుగా ప్రపంచ పటములో 7 ఖండాలను కూడా గుర్తిద్దాం. ఆసియా, 2 ఆఫ్రికా, సో ఇది ఆఫ్రికా ఖండము, దీనినే మనం చీకటి ఖండము అని కూడా పిలవడం జరుగుతుంది. 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 అంటార్కిటికా, 6 ఐరోపా లేదా యూరప్, 7 ఆస్ట్రేలియా. ఇవి ప్రపంచ పటములో 7 ఖండాలు. సో ఇది యూరప్ లేదా ఐరోపా యొక్క పటము. సో దీంట్లో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్సులో దేశము పేరు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆ దేశానికి సంబంధించి పట గుర్తింపు కూడా చేయడం జరుగుతుంది. దానిని చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మొదటగా పోర్చుగల్ చూడండి, ఇది పోర్చుగల్ దేశము. దీనికి ఏ రంగు ఇవ్వడం జరిగిందో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే రాబోయే కృత్యాలలో ఆ రంగులతో కూడా మనము కృత్యాలను నిర్వహించవలసిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా 2 స్పెయిన్ చూడండి, ఇది స్పెయిన్. 3 ఫ్రాన్స్, ఇది ఫ్రాన్సు, బ్లూ కలర్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు కూడా ఇక్కడ పక్కనే 3 ఫ్రాన్స్ అని రాసుకొని సో ఇక్కడ నెంబర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి దేశానికి కూడా మీరు ఇక్కడ పేరు రాయడానికి ఇక్కడ స్పేస్ అనేది సరిపోకపోవచ్చు, అందుకని ఇక్కడ నెంబర్ వేయడం జరిగింది. తర్వాత 4 బెల్జియం చూడండి, ఇది బెల్జియం, బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. 5 నెదర్లాండ్స్, ఇది నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ అన్నా హాలాండ్ అన్నా డచ్ అన్నా ఒకటే, ఈ విషయాన్ని గమనించాలి విద్యార్థులు. నెదర్లాండ్స్ అన్నా హాలాండ్ అన్నా డచ్ అన్నా ఒకటే, ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత జర్మనీ, ఇది జర్మనీ. చూడండి ఇక్కడ పోర్చుగల్కి డార్క్ గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ జర్మనీకి లైట్ గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది, అది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తర్వాత 7 పోలాండ్ చూడండి, ఇది పోలాండ్. 8 డెన్మార్క్, ఇది డెన్మార్క్, జర్మనీకి పైన వస్తుంది, చిన్న పిలకలా కనిపిస్తుంది డెన్మార్క్. 9 ఇటలీ, చాలా ఇంపార్టెంట్ దేశము చూడండి, ఇది ఇటలీ. ఇక్కడ చూడండి బూటు ఆకారంలో కనిపిస్తుంది ఈ దేశము ఇటలీ. చాలామంది ఇక్కడ గుర్తిస్తుంటారు, ఇది అడ్రియాటిక్ సముద్రం అంటారు దీన్ని, యాక్చువల్గా ఇది ఇటలీ. సో చాలా ఇంపార్టెంట్ అయిన దేశము. తర్వాత స్విట్జర్లాండ్, ఇది స్విట్జర్లాండ్. ఇటలీకి మనకి లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది, సో ఇది స్విట్జర్లాండ్. తర్వాత ఆస్ట్రియా 11 ఆస్ట్రియా చూడండి, ఇది ఇటలీకి మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే రైట్ సైడ్ కనిపిస్తుంది. సో మనకి ఇటలీకి లెఫ్ట్ సైడ్లో మనము స్విట్జర్లాండ్ని గుర్తించాలి, ఇటలీకి రైట్ సైడ్లో మనం తీసుకున్నట్లయితే ఆస్ట్రియాను గుర్తించాలి. ఆస్ట్రేలియా అనేది ఖండము, ఆస్ట్రియా అనేది దేశము. ఆస్ట్రియా అనే దేశము ఐరోపా ఖండంలో ఉంది, ఆస్ట్రేలియా అనేది ఒక సపరేట్ ప్రత్యేకమైన ఖండం. ఆ విషయాన్ని అంటే చాలామంది ఆస్ట్రేలియా ఇస్తే ఆస్ట్రియా దగ్గర, ఆస్ట్రియా ఇస్తే ఆస్ట్రేలియా దగ్గర గుర్తించే పరిస్థితి మనకు ఉంటుంది, దాన్ని గమనించాలి. ఆస్ట్రియా అనేది ఒక దేశము, అది ఐరోపా ఖండంలో ఒక ముఖ్యమైన దేశము. తర్వాత బ్రిటన్, దీన్నే మనం ఇంగ్లాండ్ అంటాం, చాలా ముఖ్యమైన దేశం ఇది, ఎక్కువ వలస రాజ్యాలను కలిగి ఉన్న దేశము కూడా ఇదే బ్రిటన్, దీన్నే మనం ఇంగ్లాండ్ అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత ఐర్లాండ్, ఇది ఐర్లాండ్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఐర్లాండును ఇంగ్లాండును కలిపి యూకే అంటాం, యాక్చువల్గా యునైటెడ్ కింగ్డమ్ అంటాం.
అయితే ఒక్కొక్కసారి యునైటెడ్ కింగ్డమ్ అని ఇచ్చినప్పుడు మనం బ్రిటన్ దగ్గర గుర్తించినా మనకు మార్క్ వస్తుంది. కాకపోతే రెండింటిని కలిపి గుర్తిస్తే మనకి మంచి మార్కులు అనేవి, ఫుల్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత నార్వే, ఇక్కడ చూడండి, ఇది నార్వే. మనకి మొసలు దవడ ఆకారంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో పై దవడ అనేది నార్వే. తర్వాత దిగువ దవడ అంటే స్వీడన్. ఇది స్వీడన్. చాలా సింపుల్గా మనం గుర్తించవచ్చు. తర్వాత ఫిన్లాండ్, చూడండి, ఇది ఫిన్లాండ్. 17 రష్యా, చూడండి, ఇది రష్యా. చాలా విశాలమైన భూభాగం కలిగిన దేశము రష్యా. తర్వాత హంగేరి, చూడండి, ఇది ఆస్ట్రియాకి పక్కనే ఉంటుంది హంగేరి. తర్వాత సెర్బియా, చాలా ముఖ్యమైన దేశము. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన ఒక ముఖ్యమైన దేశం ఇది సెర్బియా. ఇది సెర్బియా, ఇక్కడ చూడండి, ఇది సెర్బియా. సో ఇవి మనకి ఐరోపా ఖండములోని అతి ముఖ్యమైన దేశాలు. చాలా దేశాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైన దేశాలు. ఇందులో మీకు చూడండి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రంగు ఇవ్వడం జరిగింది. ఆ రంగును బట్టి ఆసియా ఖండములోను, అదేవిధంగా ఆఫ్రికా ఖండములోను, అదేవిధంగా ఆస్ట్రేలియా ఖండములోను ఆయా రంగులు కానీ ఉన్నట్లయితే ఆ దేశాల యొక్క వలస రాజ్యాలుగా మనం భావించాలి. ఉదాహరణకి మనకి ఇక్కడ ముదర ఆకుపచ్చ రంగు ఉంది, పోర్చుగల్. సో ఈ ముదర ఆకుపచ్చ రంగు ఆసియా ఖండములో కానీ, లేదా ఆఫ్రికా ఖండములో కానీ, లేదా ఆస్ట్రేలియా ఖండములో కానీ ఏ దేశంకైనా ఉన్నట్లయితే ఆ దేశాలు ఒకప్పుడు పోర్చుగల్ యొక్క వలస రాజ్యాలుగా ఉండేవి అని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది గ్రీస్, చూడండి, ఇది గ్రీస్. ఇది కూడా ఒక ముఖ్యమైన దేశము ఐరోపా ఖండంలో. తర్వాత రెండో ఖండము ఆఫ్రికా ఖండం. అయితే ఈ ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలను ఆల్రెడీ మీకు ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి అంత ముఖ్యమైన దేశాలు ఏమి కాదు. మనకు ముఖ్యమైన దేశాలనే మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము కనుక వాటిని మనం అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా? సో ముందుగా చూసుకున్నట్లయితే ఒకటి ఈజిప్ట్, చూడండి, ఇది ఈజిప్ట్. చూడండి, ఈజిప్ట్కి ఏ రంగు ఇవ్వడం జరిగింది? లైట్ పింక్ కలర్ ఇవ్వడం జరిగింది. లైట్ పింక్ కలర్ ఐరోపా ఖండంలో ఏ దేశానికి ఉంది? బ్రిటన్ దేశానికి ఉంది. అంటే ఒకప్పుడు ఈజిప్ట్ అనేది ఏ దేశం యొక్క వలస రాజ్యంగా ఉండేది? బ్రిటన్ యొక్క వలస రాజ్యంగా ఉండేదని మనం గుర్తించాలి. అదేవిధంగా లిబియా, చూడండి, ఇది లిబియా. ఇదే బిస్కెట్ కలర్ రంగు అనేది ఐరోపా ఖండంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇటలీకి ఇవ్వడం జరిగింది. అంటే లిబియా అనేది ఒకప్పుడు ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది? ఇటలీ యొక్క వలస రాజ్యముగా ఉండేది అని మనం గమనించాలి. తర్వాత 3 అల్జీరియా, చూడండి, చాలా పెద్ద దేశము, ఆఫ్రికా ఖండంలోనే చాలా పెద్ద దేశము, ఇది అల్జీరియా. సో ఈ అల్జీరియాకి బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది. మరి ఐరోపాలో బ్లూ కలర్ ఏ దేశానికి ఇవ్వడం జరిగింది? ఫ్రాన్స్ దేశానికి ఇవ్వడం జరిగింది. అంటే ఒకప్పుడు అల్జీరియా అనేది ఫ్రాన్స్ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది అని గమనించాలి. తర్వాత మొరాకో, చూడండి, ఇది మొరాకో. ఇది కూడా ఫ్రాన్స్ దేశం యొక్క వలస రాజ్యంగానే ఉండేది. 5 టునిష్, ఇది టునిష్. తర్వాత నైజీరియా, చూడండి, ఇది నైజీరియా. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ లెసన్లో కూడా ఈ నైజీరియా పాఠం గురించి, నైజీరియా దేశం గురించి మనం పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ నైజీరియా అనేది సో ఏ రంగులో ఉంది? లైట్ పింక్ కలర్లో ఉంది. అంటే ఒకప్పుడు నైజీరియా అనేది ఏ దేశం యొక్క, ఏ ఐరోపా దేశం యొక్క వలస రాజ్యంగా ఉండేది అంటే బ్రిటన్ యొక్క వలస రాజ్యంగా ఉండేది. చాలా ఇంపార్టెంట్ అయిన దేశం. తర్వాత తీసుకున్నట్లయితే క్యామరూన్, ఇది చూడండి, ఇది క్యామరూన్. సో ఒకప్పుడు ఈ క్యామరూన్ అనేది చూడండి, ఇదే కలరు ఐరోపా ఖండంలో దేనికి ఇవ్వడం జరిగిందో తెలుసా? జర్మనీకి ఇవ్వడం జరిగింది. అంటే ఒకప్పుడు క్యామరూన్ అనేది జర్మనీ యొక్క వలస రాజ్యముగా ఉండేది అని మనం ప్రధానంగా గుర్తించాలి. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇది కాంగో, చూడండి, ఇది కాంగో, చాలా పెద్ద దేశమే. ఈ కాంగో అనేది నల్ల రంగులో ఇవ్వడం జరిగింది, బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఐరోపా ఖండంలో బ్లాక్ కలర్ అనేది దేనికి ఇవ్వడం జరిగింది? బెల్జియంకి ఇవ్వడం జరిగింది. అందుకనే ఒకప్పుడు
కాంగో అనేది ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది అంటే ఎస్, బెల్జియం యొక్క వలస రాజ్యముగా ఉండేది. తర్వాత చూడండి ఉగండా, ఇది ఉగండా. తర్వాత అంగోలా, చాలా ఇంపార్టెంట్ దేశము. చూడండి ఇది అంగోలా. డార్క్ గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది అంగోలాకు. సో డార్క్ గ్రీన్ కలరు మనం ప్రధానంగా ఐరోపా ఖండంలో ఏ దేశానికి ఇవ్వడం జరిగింది? ఎస్, పోర్చుగల్ దేశానికి ఇవ్వడం జరిగింది. అంటే ఒకప్పుడు అంగోలా అనేది ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది అంటే పోర్చుగల్ దేశానికి వలస రాజ్యముగా ఉండేది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత 11 నమీబియా. చూడండి ఇది నమీబియా, ఇది లైట్ గ్రీన్ కలరు అంటే జర్మనీ యొక్క వలస రాజ్యముగా ఉండేది. తర్వాత దక్షిణాఫ్రికా, చూడండి లైట్ పింక్ కలరు అంటే బ్రిటన్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. తర్వాత జింబాబ్వే 13 జింబాబ్వే, ఇది జింబాబ్వే, ఇది కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. 14 జాంబియా, ఇది జాంబియా, ఇది కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యముగానే ఉండేది. తర్వాత 15 మొజాంబిక్, చూడండి ఇది మొజాంబిక్, ఇది పోర్చుగల్ యొక్క వలస రాజ్యముగా ఉండేది, ఎందుకంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉంది. తర్వాత టాంజానియా 16 టాంజానియా, చూడండి ఇది లైట్ గ్రీన్ కలరు అంటే జర్మనీ యొక్క వలస రాజ్యముగా ఉండేది. తర్వాత కెన్యా, చూడండి ఇది కెన్యా అంటే లైట్ పింక్ కలర్లో ఉంది, అంటే ఏ దేశం యొక్క వలస రాజ్యము? ఎస్, బ్రిటన్ యొక్క వలస రాజ్యం. తర్వాత ఎస్ 18 ఇథోపియా, చూడండి ఇక్కడ ఇథోపియా. సో ఇథోపియా అనేది చూడండి ఏ కలర్లో ఉంది? ఎస్, గ్రే కలర్లో ఉంది. ఈ గ్రే కలర్లో ఉండేవి ఏ ఐరోపా దేశానికి కాదు, ఏ దేశానికి కూడా వలస రాజ్యముగా లేకుండా స్వతంత్రముగా ఉండే దేశాలు. అంటే ఈ 4 ఖండాలలో గ్రే కలర్ ఎక్కడ కనిపించినా, మనకి బూడిద రంగులో ఉండే ఈ రంగు ఎక్కడ కనిపించినా అవి స్వతంత్ర దేశాలు అని మనం ప్రధానంగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా 2 స్వతంత్ర దేశాలు ఉన్నాయి. ఒకటి ఇథోపియా, ఇది. 2 ఇక్కడ చూడండి గ్రే కలర్ కనిపిస్తుంది, ఇది లైబీరియా అంటారు దీన్ని, లైబీరియా. ఈ 2 కూడా ఆఫ్రికా ఖండంలో ఏ దేశానికి కూడా ఇవి వలస రాజ్యాలుగా లేవు, స్వతంత్రముగా మనుగడ సాగించడం జరిగింది. సో కనుక వీటిని స్వతంత్ర రాజ్యాలు అంటారు. అదేవిధంగా తర్వాత తీసుకున్నట్లయితే సోమాలియా, చూడండి ఈ సోమాలియా అనేది పింక్ కలర్లో ఉంది, అంటే ఇది బ్రిటన్ యొక్క వలస రాజ్యం. తర్వాత చూడండి ఇది 20 పశ్చిమ సహారా, చూడండి ఇక్కడ పశ్చిమ సహారా అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది, డార్క్ ఎల్లోలో కనిపిస్తుంది. ఈ డార్క్ ఎల్లో అనేది మనం ప్రధానంగా ఐరోపా ఖండంలో ఏ దేశానికి ఇవ్వడం జరిగింది అంటే స్పెయిన్ దేశానికి ఇవ్వడం జరిగింది. సో కనుక పశ్చిమ సహారా అనేది ఒకప్పుడు ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది అంటే స్పెయిన్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. ఈ విధంగా మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలను మనము గుర్తించడం జరిగింది. ఈ దేశాలు అనేవి ఒకప్పుడు ఏ ఐరోపా దేశాలకు వలస రాజ్యాలుగా ఉండేవో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే తర్వాత ఇంకొక ముఖ్యమైన ఖండము ఆసియా ఖండము. సో ఈ ఆసియా ఖండాన్ని మనం ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆసియా ఖండములోని ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయి, ఆ దేశాలు ఒకప్పుడు ఏ ఐరోపా దేశాలకు వలస రాజ్యాలుగా ఉండేవో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ముందుగా ఒకటి భారతదేశం మనం తీసుకున్నట్లయితే ఇది భారతదేశము, మీకు అందరికీ తెలుసు, ఇది పింక్ కలర్లో ఉంది. అంటే ఒకప్పుడు భారతదేశము ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేదని మనం చెప్పవచ్చు? ఎస్, బ్రిటన్ యొక్క వలస రాజ్యము లేదా ఇంగ్లాండ్ యొక్క వలస రాజ్యముగా ఉండేదని మనం గుర్తించవచ్చు. తర్వాత 2 పాకిస్తాన్, ఇది పాకిస్తాన్, ఇది కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యముగానే ఉండేది. 3 మయన్మార్, ఇది మయన్మార్, ఇది కూడా ఒకప్పుడు బ్రిటన్ యొక్క వలస రాజ్యముగానే ఉండేది. 4 బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్, ఇది కూడా సో ఇక్కడ చూడండి ఇది బంగ్లాదేశ్. సో ఇది కూడా ఒకప్పుడు దేని యొక్క వలస రాజ్యముగా ఉండేది? బ్రిటన్ యొక్క వలస రాజ్యముగానే ఉండేది. మీకు ఎందుకు ఎంత స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది అంటే ఆసియా ఖండములో బ్రిటన్ యొక్క వలస రాజ్యాలను ఒక 4 రాయండి అని మనకు 2 మార్కుల ప్రశ్న అడిగే అవకాశము ఉంటుంది. సో కనుక వాటిని చాలా విపులంగా విస్తృతమైన అవగాహనతో నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత 5 శ్రీలంక, చూడండి ఇది శ్రీలంక,
ఇది పింక్ కలర్లో ఉంది, అంటే ఇది కూడా ఒకప్పుడు బ్రిటన్ యొక్క వలస రాజ్యంగానే ఉండేది. తర్వాత చూడండి ఇండోనేషియా. చూడండి చాలా ఇంపార్టెంట్ దేశము, ప్రపంచంలో ఎక్కువ దీవులు కలిగిన దేశం ఇది ఇండోనేషియా. ఈ ఇండోనేషియా అనేది ప్రధానంగా ఈ రంగు ఇటుకు బెడ్డ రంగు ఇది. సో ఈ రంగు ఐరోపా ఖండంలో ఏ దేశానికి ఇవ్వడం జరిగింది అంటే హాలాండ్ లేదా డచ్ లేదా నెదర్లాండ్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇండోనేషియా ఒకప్పుడు ఏ ఐరోపా దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది అంటే హాలాండ్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. డైరెక్ట్గా మనకి బిట్టు కూడా అడుగుతున్నాడు. సో ఆసియా ఖండములో హాలాండ్ యొక్క వలస రాజ్యం ఏది అంటే ఇండోనేషియా. ప్రపంచంలోనే ఎక్కువ దీవుల సముదాయము ఇండోనేషియా. ఇది హాలాండ్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. చాలా ఇంపార్టెంట్. సో ఇండోనేషియా అనేది ఏ ఐరోపా దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది? ఎస్, హాలాండ్ యొక్క వలస రాజ్యముగా. హాలాండ్ అన్న డచ్ అన్న నెదర్లాండ్స్ అన్న ఒకటే. తర్వాత మనం తీసుకున్నట్లయితే చూడండి ఇదంతా కూడా మనకి ఇండోనేషియానే. తర్వాత సింగపూర్. చూడండి ఇది సింగపూర్. ఇది ఒకప్పుడు బ్రిటన్ యొక్క వలస రాజ్యంగానే ఉండేది. తర్వాత వియత్నాం చాలా ఇంపార్టెంట్ అయిన దేశము, దీని గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇది వియత్నాం. చూడండి ఈ వియత్నాము అనేది బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది. అంటే బ్లూ కలర్ ఐరోపా ఖండంలో ఏ దేశానికి ఇవ్వడం జరిగింది? ఫ్రాన్స్ దేశానికి ఇవ్వడం జరిగింది. అంటే వియత్నాము అనేది ఒకప్పుడు ఏ ఐరోపా దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది అంటే ఎస్, ఫ్రాన్స్కు వలస రాజ్యముగా ఉండేది. దీని మీద కూడా మనకు డైరెక్ట్గా బిట్ అడుగుతుంటాడు. ఏంటంటే ఆసియా ఖండములో ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యం ఏది? ఏకైక వలస రాజ్యం ఒకటే, ఏంటంటే వియత్నాము. అదేవిధంగా ఆసియా ఖండములో హాలాండ్ యొక్క వలస రాజ్యం ఏది అంటే ఇండోనేషియా. ఆ రెండింటిని కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత చూడండి చైనా చాలా పెద్ద దేశము, ఇది చైనా. చైనా చూడండి ఇక్కడ గ్రే కలర్ ఇవ్వడం జరిగింది. గ్రే కలర్ ఇస్తే మనం ఏమనుకున్నాం? ఎస్, స్వతంత్ర దేశము. చైనా అనేది ఒక స్వతంత్ర దేశము. యాక్చువల్గా చైనా అనేది ఏ దేశానికి వలస రాజ్యంగా పూర్తిగా లేదు, స్వతంత్ర దేశమే. అయినప్పటికీ కూడా కొన్ని దేశాల యొక్క నియంత్రణకు లోబడవలసిన పరిస్థితి అనేది ఏర్పడింది. సో జపాను, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాల యొక్క నియంత్రణకు లోబడిందే తప్ప పూర్తిగా వలస రాజ్యం కాదు. అందుకని చైనా అనేది స్వతంత్ర దేశంగానే చెప్పడం జరుగుతుంది. తర్వాత చూడండి నేపాల్. ఇది కూడా స్వతంత్ర దేశమే, భారతదేశానికి పైన మనకు కనిపిస్తుంది, హిమాలయ రాజ్యము అంటాం దీన్ని. తర్వాత భూటాన్. చూడండి ఇది కూడా భారతదేశానికి ఒక సరిహద్దు దేశము, ఇది భూటాన్. ఇది కూడా స్వతంత్ర దేశమే. తర్వాత మంగోలియా. చూడండి చైనాకు పైన ఉంటుంది, ఇది కూడా స్వతంత్ర దేశమే. తర్వాత రష్యా. చూడండి ఆల్రెడీ మనం రష్యా అనేది 2 ఖండాలలో కూడా విస్తరించి ఉన్నది. ఇది ప్రత్యేకమైన సామ్రాజ్యం, రష్యా సామ్రాజ్యం. ప్రత్యేకమైన సామ్రాజ్యం ఇది. అందుకని ప్రత్యేకమైన కలర్లో ఇవ్వడం జరిగింది దీనికి. ఐరోపా ఖండంలో కూడా విస్తరించి ఉన్నది, అదేవిధంగా ఆసియా ఖండంలో కూడా విస్తరించి ఉన్నది. తర్వాత 14 ఇరాన్. చూడండి ఇది ఇరాన్, ఇది కూడా స్వతంత్ర దేశంగానే మనుగడ సాగించింది. తర్వాత ఇరాక్. చూడండి ఇది ఇరాక్, ఇది ఇరాను, ఇరాక్. తర్వాత టర్కీ. చూడండి ఇక్కడ ఇది చూడండి టర్కీ. ఇక్కడ చూడండి నల్ల సముద్రం ఉంది కదా, నల్ల సముద్రానికి దిగువన మనకి ఈ టర్కీ అనేది కనిపించడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యంగానే మనుగడ సాగించడం జరిగింది. తర్వాత జపాన్. చూడండి పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ప్రధానంగా 4 దీవుల సముదాయము జపాన్. చాలా ఇంపార్టెంట్ అయిన దేశము. జపాను ఏ దేశానికి కూడా లోబడలేదు కాదు కదా. ఇది ప్రధానంగా ఆసియా ఖండంలో ఒక 2 దేశాలను ఆక్రమించుకొని కొద్ది రోజులు వలస రాజ్యంగా కూడా చేసుకోవడం జరిగింది. ఏమిటి అంటే చూడండి ఒకసారి ఉత్తర కొరియా. చూడండి ఇది ఉత్తర కొరియా. తర్వాత దక్షిణ కొరియా, ఇది దక్షిణ కొరియా. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఈ 2 కూడా ఈ జపాన్ కలర్లోనే ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఈ ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు జపాన్కు వలస రాజ్యాలుగా ఉండేవి. ఈ విషయాన్ని గమనించాలి. మిగతావన్నీ కూడా ఐరోపా ఖండంలో ఉన్న దేశాలకు వలస రాజ్యాలుగా ఉంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు ప్రధానంగా జపాన్కు కొద్ది రోజులు వలస రాజ్యాలుగా ఉండేవి. తర్వాత పాలస్తీనా. చూడండి ఇది పాలస్తీనా. ఇక్కడ ఇరాను, ఇరాకు, తర్వాత పాలస్తీనా. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇజ్రాయిల్.
పాలస్తీనా నుంచి ఏర్పడిన దేశమే ఇజ్రాయెల్. సో ఇక చాలా అంటే ఇక్కడ మనం ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సూయజ్ కాలువ ఉంటుంది. ఇది ఎర్ర సముద్రము. ఈ ఎర్ర సముద్రానికి మధ్యధరా సముద్రానికి మధ్య సూయజ్ కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గరలోనే పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలను మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ అనేది ప్రత్యేక యూదుల దేశముగా పిలవడం జరుగుతుంది. యూదుల కొరకు, జూయిష్ పీపుల్ కొరకు ప్రత్యేకంగా ఏర్పడిన దేశమే ఇజ్రాయిల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ముందు ముందు లెసన్స్లో కూడా ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య గురించి ఉండడం జరుగుతుంది. సో కనుక చాలా ఇంపార్టెంట్ అయిన దేశము, దాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇవి ప్రధానంగా ఆసియా ఖండంలో ఉండే ముఖ్యమైన దేశాలు. అదేవిధంగా ఇంకొక దేశం చూద్దాం. సౌదీ అరేబియా. చూడండి, ఇది సౌదీ అరేబియా. సో ఇది కూడా స్వతంత్ర దేశంగానే ఉండేది. ఇవి ముఖ్యమైన దేశాలు. సో మిగతావన్నీ కూడా చాలా దేశాలు ఉన్నాయి. ఇందులో మనకి ముఖ్యమైన దేశాలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనకి ఏమి గుర్తుంచుకోవాలి అంటే ఆసియా ఖండములో స్వతంత్ర దేశాలను రాయండి అంటాడు. సో అప్పుడు మనం ఆసియా ఖండంలో స్వతంత్ర దేశాలను అంటే ఏవైతే గ్రే కలర్లో ఉంటాయో అవన్నీ కూడా మనం స్వతంత్ర దేశాలుగా మనం రాయొచ్చు. అంటే చైనా రాయొచ్చు, మంగోలియా రాయొచ్చు, అదేవిధంగా భూటాను, నేపాలు, అదేవిధంగా ఇరాను, ఇరాక్, ఇవన్నీ కూడా స్వతంత్ర దేశాలుగానే చెప్పవచ్చు. అదేవిధంగా ఆసియా ఖండంలో మనం తీసుకున్నట్లయితే బ్రిటన్ యొక్క వలస రాజ్యాలను రాయండి అంటే ఈ పింక్ కలర్లో ఉన్నవన్నీ కూడా మనం బ్రిటన్ యొక్క వలస రాజ్యాలుగానే చెప్పవచ్చు. సో అదేవిధంగా ఆసియా ఖండంలో ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యం ఏది అంటే ఇక్కడ ఏకైక వలస రాజ్యం ఏంటి? వియత్నాం. అదేవిధంగా ఆసియా ఖండంలో హాలాండ్ యొక్క వలస రాజ్యము ఏది అంటే మనం ఏం రాస్తాం? ఇండోనేషియా రాస్తాం. ఈ విధంగా మనము ప్రధానంగా వివిధ ఐరోపా దేశాలకు ఏ ఏ ఆసియా దేశాలు వలస రాజ్యాలుగా ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ప్రధానంగా ఉంది. అందుకనే ప్రధానంగా ముఖ్యమైన దేశాలను మాత్రమే ఇక్కడ గుర్తించడం జరిగింది. తర్వాత ఓకే, ఆస్ట్రేలియా. ఇది ఆస్ట్రేలియా అనేది పింక్ కలర్లో ఉంది. అంటే ఆస్ట్రేలియా అనేది ఏ దేశం యొక్క వలస రాజ్యముగా మనం చెప్పవచ్చు? ఇంగ్లాండ్ యొక్క వలస రాజ్యముగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇది న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనేది ప్రధానంగా 2 దీవుల యొక్క సముదాయము. ఈ న్యూజిలాండ్ అనేది కూడా పింక్ కలర్లో ఉంది. అంటే ఒకప్పుడు ఇది ఇంగ్లాండ్ యొక్క వలస రాజ్యంగానే ఉండేది. ఇవి ప్రధానముగా వివిధ ఐరోపా దేశాలు ఆసియా ఖండములోను, ఆఫ్రికా ఖండములోను, ఆస్ట్రేలియా ఖండములోను ఏ ఏ వలస రాజ్యాలను కలిగి ఉన్నాయో మనం ప్రధానముగా పటముఖముగా, పట గుర్తింపు పరంగా మనం ప్రధానముగా ఇంతవరకు కూడా మొదటి కృత్యములో మనము గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనము దీనిని ఆధారంగా చేసుకొని రెండవ కృత్యములోకి వెళ్దాం. కృత్యము 2. మీకు చూపబోయే పటాలు ఆధారంగా దిగువ పట్టికను పూరించండి. చూడండి, ఇక్కడ ఒక పట్టికను ఇవ్వడం జరిగింది. ఈ పట్టికను ఇప్పుడు మీకు చూపబోయే పటాలను ఆధారంగా అక్కడ దేశాల పేర్లు ఇవ్వడం జరగదు, కేవలము పటము మాత్రమే చూపడం జరుగుతుంది. ఆ దేశము పేరు ఇవ్వడం జరగదు, ఆ దేశము అనేది మీకు చూపడం జరుగుతుంది. అది ఏ దేశమో మీరు ఐడెంటిఫై చేసి ఆ దేశాన్ని, అది బ్రిటన్ యొక్క వలస రాజ్యమా, ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యమా, హాలాండ్ యొక్క వలస రాజ్యమా, పోర్చుగల్ యొక్క వలస రాజ్యమా, ఇటలీ యొక్క వలస రాజ్యమా, లేదా బెల్జియం యొక్క వలస రాజ్యమా, లేదా స్వతంత్ర దేశమా అనేది మీరు గుర్తించి ఈ టేబుల్లో మీరు రాయవలసిన అవసరం అనేది ఉంది. చాలా ఇంపార్టెంట్ ఈ యాక్టివిటీ. సో అందుకని ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఒక టేబుల్ని ఎలా ఇవ్వడం జరిగింది? బ్రిటన్ యొక్క వలసలు అంటే ఆసియా ఖండాన్ని చూపెట్టేటప్పుడు ఆసియా ఖండంలో ప్రధానంగా పింక్ కలర్లో ఉన్నవన్నీ కూడా బ్రిటన్ యొక్క వలసలే. అందుకని ఇక్కడ మీకు పింక్ కలర్లోనే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆసియా ఖండంలో చూపెట్టేటప్పుడు ఫ్రాన్స్ దేశానికి సంబంధించి బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది కనుక బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ఫ్రాన్స్ యొక్క వలసలే. సో ఈ కలర్లో ఉన్నవన్నీ కూడా హాలాండ్ యొక్క వలసలు, ఈ కలర్లో ఉన్నవన్నీ కూడా పోర్చుగల్ యొక్క వలసలు, ఈ కలర్లో ఉన్నవన్నీ కూడా ఇటలీ యొక్క వలసలు, ఈ నలుపు రంగులో ఉన్నవన్నీ కూడా బెల్జియం యొక్క వలసలు. సో ఈ గ్రే కలర్లో ఉన్నవన్నీ కూడా స్వతంత్ర రాజ్యాలు. అంటే మీకు ఇప్పుడు ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, ఆస్ట్రేలియా ఖండాన్ని మీకు చూపడం జరుగుతుంది స్క్రీన్ పైన. ఆ చూపెట్టిన ఆ పటాలను ఆధారంగా చేసుకొని మీరు ఈ పట్టికను మనం ఫిలప్ చేయాలి, పూర్తి చేయాలి. చాలా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే మనం దీనిని మీరు నింపగలరు. సో ఒక్కసారిగా ఒక 1 మినిట్లో మీరు ఆ పట్టికను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ పట్టికని మీరు ఇలా మీరు
ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఆస్ట్రేలియా ఖండము అనేది ఇలా అడ్డుగా రాయండి. ఇలా నిలువుగా వచ్చేసరికి ఆయా ఐరోపా దేశాల పేర్లను రాసుకోండి. రాసుకున్నట్లయితే చాలా సులువుగా మీకు ఈ పట్టికను మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి ఈ దేశాలకు సంబంధించి రంగులను కూడా మీకు చూపడం జరుగుతుంది. చూడండి. ఇప్పుడు మనం ఐరోపా ఖండంలోని ఏ దేశాలకు ఏ రంగులను ఇవ్వడం జరిగిందో ఒక్కసారిగా మీకు చూపడం జరుగుతుంది. ఈ రంగులను ఆధారంగా చేసుకునే మీరు ఇంకొక కృత్యాన్ని నిర్వహించవలసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే లైట్ పింక్ కలర్ మనం తీసుకున్నట్లయితే బ్రిటన్ యొక్క వలసలు, నీలం రంగు ఫ్రాన్స్ యొక్క వలసలు, అదేవిధంగా డార్క్ ఆరెంజ్ కలర్ మనం తీసుకున్నట్లయితే హాలాండ్ యొక్క వలసలు. హాలాండ్ అన్నా డచ్ అన్నా నెదర్లాండ్స్ అన్నా ఒకటే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. రెడ్ కలర్ ఎరుపు రంగు ఇటలీ యొక్క వలసలను తెలియజేస్తున్నాయి. ముదుర ఆకుపచ్చ రంగు పోర్చుగల్ యొక్క వలసలను తెలియజేయడం జరుగుతుంది. నలుపు రంగు బెల్జియం యొక్క వలసలను, ముదుర పసుపు రంగు స్పెయిన్ యొక్క వలసలను, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే లేత ఆకుపచ్చ రంగు జర్మనీ యొక్క వలసలను, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ బిస్కెట్ కలర్ మనం తీసుకున్నట్లయితే జపాన్ యొక్క వలసలను, గ్రే కలర్ బూడిద రంగు స్వతంత్ర రాజ్యాలను తెలపడం జరుగుతుంది. ఈ రంగులను ఆధారంగా చేసుకొని మనము ఈ కృత్యాన్ని నిర్వహించాలి. చూడండి. ఇప్పుడు మొదట ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశాలను చూపడం జరుగుతుంది. ఈ దేశం పింక్ కలర్లో ఉంది. ఈ దేశం పేరేంటో మీరు గుర్తించాలి. అదేవిధంగా ఆ దేశము పింక్ కలర్లో ఉంది కనుక ఏ దేశం యొక్క వలస రాజ్యమో అక్కడ ఆ టేబుల్లో రాయవలసి ఉంటుంది. సో పింక్ కలర్లో ఉంది. ఇది ఏ దేశము? ఈజిప్ట్. ఈ పింక్ కలర్లో ఉంది అంటే ఏ దేశం యొక్క వలస రాజ్యము? బ్రిటన్ యొక్క వలస రాజ్యము. ఆ విధంగా మనం గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. తర్వాత చూడండి, ఇది లిబియా. మీకు తెలుసు, ఆల్రెడీ మనం గుర్తించాం కదా. ఇది ఏ దేశం యొక్క వలస రాజ్యము? ఇటలీ యొక్క వలస రాజ్యము. తర్వాత చూడండి, బ్లూ కలర్. ఇది ఏ దేశం? ఇది అల్జీరియా. అంటే ఈ బ్లూ కలర్లో ఉన్నది ఏ దేశం యొక్క వలస రాజ్యాలు? ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యం. కనుక అల్జీరియా అనేది ఫ్రాన్స్కి ఎదురుగా రాసుకోవాలి. తర్వాత మనం తీసుకున్నట్లయితే మొరాకో, ఇది కూడా ఫ్రెంచ్ యొక్క వలస రాజ్యమే. తర్వాత టునీషియా, ఇది కూడా ఫ్రెంచ్ యొక్క వలస రాజ్యమే. తర్వాత చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ దేశము. ఈ దేశం గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఏంటి? నైజీరియా. ఏ దేశం యొక్క వలస రాజ్యము? బ్రిటన్ యొక్క వలస రాజ్యము. తర్వాత ఇది చూడండి, ఇది క్యామరూన్. ఏ దేశం యొక్క వలస రాజ్యము? జర్మనీ యొక్క వలస రాజ్యము. తర్వాత ఇది కాంగో. ఏ దేశం యొక్క వలస రాజ్యము? బెల్జియం యొక్క వలస రాజ్యం. తర్వాత ఇది ఉగండా. ఇది కూడా బెల్జియం యొక్క వలస రాజ్యంగా చెప్పవచ్చు. అంగోలా. ఏ దేశం యొక్క వలస రాజ్యము? డార్క్ గ్రీన్ కలర్ చూడండి, పోర్చుగల్కి ఇవ్వడం జరిగింది కనుక అంగోలా అనేది ఏ దేశం యొక్క వలస రాజ్యము? పోర్చుగల్ యొక్క వలస రాజ్యము. తర్వాత ఇది చూడండి, లైట్ గ్రీన్ కలర్. ఇక్కడ మన క్యామరూన్కి ఏ కలర్ అయితే ఇచ్చామో ఇక్కడ ఇది నమీబియా. ఏ దేశం యొక్క వలస రాజ్యము? జర్మనీ యొక్క వలస రాజ్యము. ఇది చూడండి, సౌత్ ఆఫ్రికా. ఇది మనం తీసుకున్నట్లయితే పింక్ కలర్లో ఉంది అంటే ఏ దేశం యొక్క వలస రాజ్యము? బ్రిటన్ యొక్క వలస రాజ్యం. ఇక్కడ చూడండి, ఇది జింబాబ్వే. ఏ దేశం యొక్క వలస రాజ్యము? బ్రిటన్ యొక్క వలస రాజ్యం. ఇది జాంబియా. ఇది కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యమే. ఇక్కడ చూడండి, ఇది మొజంబిక్. ఏ దేశం యొక్క వలస రాజ్యము? పోర్చుగల్ యొక్క వలస రాజ్యము. ఇది చూడండి, టాంజానియా. ఏ దేశం యొక్క వలస రాజ్యము? జర్మనీ యొక్క వలస రాజ్యము.
ఇది మనం తీసుకున్నట్టయితే కెన్యా ఏ దేశం యొక్క వలస రాజ్యము? ఎస్. ఇది కూడా పింక్ కలర్లో ఉంది కనుక ఎస్, బ్రిటన్ యొక్క వలస రాజ్యం. ఇది చూడండి, ఏంటి దేశం పేరు? ఇథోపియా. ఏ దేశం యొక్క వలస రాజ్యము? గ్రే కలర్లో ఉంది అంటే ఏ దేశానికి కూడా వలస రాజ్యము కాదు, ఇది స్వతంత్ర దేశము. అంటే ఆఫ్రికాలో ఉండే స్వతంత్ర దేశం ఏది అంటే ఇథోపియా. అదేవిధంగా ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరిగింది, లైబీరియా. ఇది లైబీరియా. తర్వాత ఇది సోమాలియా. తీసుకున్నట్లయితే సోమాలియా పింక్ కలర్లో ఉంది అంటే బ్రిటన్ యొక్క వలస రాజ్యం. ఇక్కడ చూడండి, ఇది పశ్చిమ సహారా, వెస్ట్రన్ సహారా. ఇది డార్క్ ఎల్లో కలర్లో ఉంది అంటే స్పెయిన్ యొక్క వలస రాజ్యం ఇది. ఇంతవరకు మనము ఆఫ్రికా ఖండములోని దేశాలు ఒకప్పుడు ఏ ఏ ఐరోపా దేశాలకు వలస రాజ్యాలుగా ఉండేయో మనం ప్రధానంగా రాయడం జరిగింది. ఇప్పుడు మనకి ఆసియా ఖండములోని దేశాలను మనం చూస్తే, ఆసియా ఖండములోని దేశాలు ఒకప్పుడు ఏ ఏ ఐరోపా దేశాలకు వలస రాజ్యాలుగా ఉండేయో ఇప్పుడు మనం ఆ పట్టికలో మనం పూరించడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మొదటిది తీసుకున్నట్లయితే ఒకటి చూడండి, మొదటి దేశం ఇది ఏంటిది? భారతదేశం. పింక్ కలర్లో ఉంది అంటే ఏ దేశం యొక్క వలస రాజ్యము? ఎస్, బ్రిటన్ యొక్క వలస రాజ్యం. తర్వాత 2 పాకిస్తాన్. ఇది కూడా మనకి బ్రిటన్ యొక్క వలస రాజ్యమే. 3 చూడండి, మయన్మార్. ఇది కూడా మనకి బ్రిటన్ యొక్క వలస రాజ్యమే. 4 బంగ్లాదేశ్. ఇది కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యం. 5 శ్రీలంక. ఇది కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యంగానే ఉండేది. చూడండి, ఇది 6 ఏంటిది? ఏ దేశము? ఇండోనేషియా. ఇండోనేషియా అనేది ఏ ఐరోపా దేశం యొక్క వలస రాజ్యంగా ఉండేది అని చెప్పుకున్నాం? ఎస్, హాలాండ్. హాలాండ్ అన్న, డచ్ అన్న, నెదర్లాండ్స్ అన్న ఒక్కటే. ఆసియా ఖండములో హాలాండ్కు ఉన్న ఏకైక వలస దేశం ఏది అంటే ఇండోనేషియా. తర్వాత చూడండి, ఇది సింగపూర్. ఇది పింక్ కలర్లో ఉంది అంటే బ్రిటన్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. తర్వాత ఇది చూడండి, 8 ఏంటిది? వియత్నాం. వియత్నాం, ఈ దేశం పేరేంటి? వియత్నాం. బ్లూ కలర్లో ఉంది అంటే ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది? ఎస్, ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. డైరెక్ట్గా మనకి బిట్ అడుగుతుంటాడు, ఆసియా ఖండములో ఫ్రాన్స్ యొక్క ఏకైక వలస రాజ్యం ఏది అంటే వియత్నాం. తర్వాత ఇది చూడండి, చైనా. గ్రే కలర్లో ఉంది. ఇది ఏ దేశం? ఇది స్వతంత్ర దేశము, ఏ దేశానికి కూడా వలస రాజ్యముగా లేదు. తర్వాత ఇది నేపాల్. నేపాల్ కూడా స్వతంత్ర దేశమే. ఇది భూటాన్. ఇది కూడా స్వతంత్ర దేశంగా ఉండేది. ఇదేంటిది? ఎస్, మంగోలియా. ఇది కూడా స్వతంత్ర దేశమే. ఇది రష్యా. ఇది ప్రత్యేకమైన సామ్రాజ్యం. ఇది ఏ దేశానికి వలస రాజ్యంగా లేదు, ఇది రష్యా సామ్రాజ్యం. ఇది సో జార్ల సామ్రాజ్యంగా ఉండేది అప్పుడు. రష్యా సామ్రాజ్యం, ప్రత్యేకమైన సామ్రాజ్యం. సో అదేవిధంగా ఇది మనకి ఇరాన్. చూడండి, ఇరాక్. ఇవన్నీ కూడా స్వతంత్ర దేశాలే. ఇది టర్కీ. ఇది ప్రత్యేకమైన సామ్రాజ్యమే. ఇది చూడండి, జపాన్. జపాన్ అనేది ఏ దేశానికి వలస రాజ్యంగా లేదు, జపానే ప్రత్యేకించి ఒక 2 దేశాలను వలస రాజ్యాలుగా చేసుకుంది. ఏంటవి? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. సో జపాన్ యొక్క వలస రాజ్యాలు ఏవి అంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అని మనం రాయవచ్చు. తర్వాత చూడండి, ఇది మనకి పాలస్తీనా. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇజ్రాయిల్. ఇవన్నీ కూడా ముస్లిం సామ్రాజ్య దేశాలు ఇవి. తర్వాత ఇది సౌదీ అరేబియా. ఇది కూడా మనకి స్వతంత్ర దేశముగానే ఉంది. సో ఇవి ముఖ్యమైన ఆసియా ఖండంలో ఉన్న దేశాలు. సో ఇందులో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆసియా ఖండములోని స్వతంత్ర దేశాలు ఏవి అంటే కనీసం మనం ఒక 3 పేర్లు రాయగలిగే విధంగా ఉండాలి. సో ఆసియా ఖండంలో స్వతంత్ర దేశాలు ఏమిటి? చైనా రాయొచ్చు, మంగోలియా రాయొచ్చు, అదేవిధంగా నేపాల్ రాయొచ్చు, భూటాన్ రాయొచ్చు. ఇవన్నీ కూడా స్వతంత్ర దేశాలు. అదేవిధంగా
ఆసియా ఖండములో బ్రిటన్ వలస రాజ్యాలు ఏవి అంటే, సో మనం భారతదేశం రాయొచ్చు, బంగ్లాదేశ్, మయన్మారు, పాకిస్తాను, శ్రీలంక ఇవన్నీ కూడా రాయొచ్చు. అదేవిధంగా ఆసియా ఖండంలో ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యం ఏది అంటే వియత్నాం రాస్తాం. అదేవిధంగా ఆసియా ఖండంలో హాలాండ్ యొక్క వలస రాజ్యం ఏది అంటే ఏం రాస్తాం? ఇండోనేషియా రాస్తాము. ఇవి ప్రధానంగా ఆసియా ఖండంలో ఉండే దేశాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు. ఇక తర్వాత ఇది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అనేది మనకి పింక్ కలర్లో ఉంది అంటే, సో ఏ దేశం యొక్క వలస రాజ్యము? ఆస్ట్రేలియా అనేది బ్రిటన్ యొక్క వలస రాజ్యం. అదేవిధంగా ఇది న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనేది కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యమే. సో ఇప్పుడు మనం పట్టికను మనం చూద్దాం. ఏదైతే ఇప్పుడు మీరు పూరించారో ఆ పట్టిక అనేది ఈ విధంగా మీకు వచ్చుంటుంది. బ్రిటన్ యొక్క వలసలు మనం తీసుకున్నట్లయితే చూడండి, ఆసియా ఖండంలో బ్రిటన్ యొక్క వలసలు, ఆఫ్రికా ఖండంలో బ్రిటన్ యొక్క వలసలు, ఆస్ట్రేలియా ఖండంలో బ్రిటన్ యొక్క వలసలు. అదేవిధంగా మనం ఫ్రాన్స్ వలసలు తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో ఫ్రాన్స్ యొక్క వలస, ఆఫ్రికా ఖండంలో ఫ్రాన్స్ యొక్క వలస, ఆస్ట్రేలియా ఖండంలో లేదు, అందుకని ఇక్కడ మీకు చూపడం జరగలేదు. అదేవిధంగా హాలాండ్ వలసలు మనం తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో మాత్రమే ఉంది, ఇండోనేషియా. అదేవిధంగా పోర్చుగల్ యొక్క వలసలు మనం తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో లేవు, ఆఫ్రికా ఖండంలో అంగోలా. అదేవిధంగా ఇటలీ యొక్క వలసలు మనం తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో లేవు, ఆఫ్రికా ఖండంలో లిబియా. బెల్జియం యొక్క వలస మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో లేవు, ఇక్కడ ఆఫ్రికా ఖండంలో కాంగో. స్వతంత్ర రాజ్యాలు మనం తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో చైనా, మంగోలియా, ఆఫ్రికా ఖండంలో ఇథోపియా. ఆస్ట్రేలియా ఖండంలో స్వతంత్ర రాజ్యాలు లేవు, ఎందుకంటే ఉండేవే 2 దేశాలు అక్కడ. సో ఆ రెండు కూడా మనకి ఏ దేశం యొక్క వలస రాజ్యాలుగా ఉన్నాయి? బ్రిటన్ యొక్క వలస రాజ్యాలుగా ఉన్నాయి. సో కనుక ఈ విధంగా మీకు పట్టిక అనేది తయారై ఉంటుంది. సో ఇప్పుడు ఈ పట్టికను బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, కృత్యము 3 అనేది ఏంటంటే, దిగువ పట్టికను చదివి ఆ దిగువన ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అంటే ఇప్పుడు ఇలా మీకు పట్టిక వచ్చింది కదా, మీరు కూడా నోట్స్లో మీరు ఈ పట్టికను నోట్ చేసుకుని ఉంటారు. ఈ పట్టికను ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి ప్రశ్న చూద్దాం. చూడండి, ఆఫ్రికా, ఆసియాలలో బ్రిటన్ వలస రాజ్యాలను రాయండి. ఇక్కడ ఆసియా ఖండములో ఉండే వలస రాజ్యాలు రాయాలి, బ్రిటన్ యొక్క వలస రాజ్యాలు రాయాలి, ఆఫ్రికా ఖండములో ఉండే బ్రిటన్ యొక్క వలస రాజ్యాలు కూడా రాయాలి. ఇందులో ఒక 2, అందులో ఒక 2 రాస్తే చాలు. ఇప్పుడు ఆఫ్రికా ఖండములోనైతే నైజీరియా, దక్షిణాఫ్రికా ఒక 2 దేశాలు రాద్దాం. అదేవిధంగా బ్రిటన్ యొక్క వలస రాజ్యాలు ఆసియా ఖండంలోనైతే భారతదేశము, పాకిస్తాన్ ఒక 2 దేశాలు రాస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత రెండో క్వశ్చన్ చూస్తే, ఆఫ్రికా, ఆసియాలలో ఫ్రాన్స్ వలస రాజ్యాలను రాయండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆఫ్రికాలో ఫ్రాన్స్ వలస రాజ్యాలు మనం తీసుకున్నట్లయితే అల్జీరియా, టునిషు, మొరాకో ఒక 3 దేశాలు ఇక్కడ మనం ఎక్కువే ఉన్నాయి, బట్ ఒక 3 దేశాలు ముఖ్యమైన దేశాలు మనం రాయడం జరిగింది. తర్వాత ఆసియా ఖండంలో ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యం ఏంటి? వియత్నాం. సో ఇవి మనం ఇక్కడ ఆన్సర్గా రాస్తే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే మూడో ప్రశ్న, ఆస్ట్రేలియా ఏ దేశం వలస రాజ్యముగా ఉండేది? ఇది ఆస్ట్రేలియా మీకు కనిపిస్తుంది కదా. ఈ ఆస్ట్రేలియా అనేది ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది? ఎస్, బ్రిటన్ యొక్క వలస రాజ్యముగా ఉండేది. సో కనుక ఆ విధంగా మనం దానికి ఆన్సర్ బ్రిటన్ అనే సమాధానము రాయవచ్చు. తర్వాత 4వ ప్రశ్న చూడండి, ఆఫ్రికాలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని రాయండి. చూడండి, స్వతంత్ర రాజ్యాలు మనం తీసుకున్నట్లయితే ఆఫ్రికా, ఇది ఆఫ్రికా ఖండం కదా, ఆఫ్రికాలో స్వతంత్ర రాజ్యాలు సో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇథోపియా అని చెప్పాను. అదేవిధంగా ఇంకొక దేశం పేరు కూడా మీకు చెప్పడం, ఏంటది? లైబీరియా. సో కనుక ఆఫ్రికాలో ఒక స్వతంత్ర రాజ్యం అంటే ఇథోపియా రాయొచ్చు లేదా లైబీరియా రాయొచ్చు, కానీ ముఖ్యమైన దేశం మాత్రం పెద్ద దేశము ఇథోపియా. ఈ విధంగా ఈ పట్టికను ఆధారంగా చేసుకుని ఈ ప్రశ్నలకు మనం సమాధానాలను రాయవచ్చు. ఇది కృత్యము 3. అందరూ కూడా నోట్ చేసుకోండి. తర్వాత కృత్యము 4 చూడండి, దిగువ దేశాలను ప్రపంచ పటములో గుర్తించండి. చూడండి, ఇక్కడ దేశాల పేర్లు ఎలా ఇచ్చాడో చూడండి ఒకసారి. ఆసియాలో ఫ్రెంచ్ వలస రాజ్యం అన్నాడు. ఆసియాలో ఫ్రెంచ్ వలస రాజ్యం ఏదో మనకు తెలియాలి, దానిని మనం ప్రపంచ పటంలో గుర్తించాలి. ఈ విధంగా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఇండైరెక్ట్గా మనకి మ్యాప్ పాయింటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆసియాలో ఫ్రెంచ్ వలస రాజ్యం ఏది? ఎస్, ఏంటి? వియత్నాం.
సో కనుక ఆసియాలో ఫ్రెంచ్ వలస రాజ్యం ఏదో తెలియాలి, దానిని మనం గుర్తించాలి. సో చూడండి, ఇది వియత్నాం. ఇలా పాయింట్ పెట్టి దానికి ఈ విధంగా మనము ఏరో మార్క్ పెట్టి వియత్నాం అని రాయాలి. 1 నెంబర్ వేయాలి. ఈ నెంబర్ని ఇక్కడ కూడా వేసి వియత్నాం అని రాయాలి. అంతేగాని ఇక్కడ వియత్నానికి బదులు ఆసియాలో ఫ్రెంచ్ వలస రాజ్యం అని రాసేయకూడదు. సో దాని ఆన్సర్ ఏదో అలా రాయాలి. తర్వాత చూడండి, రెండోది ఆసియాలో హాలాండ్ వలస రాజ్యము. ఆసియాలో హాలాండ్ వలస రాజ్యం ఏది? ఎస్ చెప్పండి, టైప్ చేయండి మీ కామెంట్ బాక్స్లో. ఎస్, ఇండోనేషియా. సో చూడండి, ఇది ఇండోనేషియా. సో ఇదంతా కూడా ఇండోనేషియా. దాన్ని మనం అలా పాయింట్ పెట్టి ఈ విధంగా ఏరో మార్క్ పెట్టి ఇండోనేషియా అని రాయాలి. ఇక్కడ 2వ నెంబర్ వేసి ఇండోనేషియా అని రాయాలి. తర్వాత చూడండి, ఆఫ్రికాలో స్వతంత్ర దేశం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆఫ్రికాలో ముఖ్యమైన స్వతంత్ర దేశం ఏది? ఇథోపియా. సో దాన్ని ఈ విధంగా పాయింట్ పెట్టి ఇథోపియా దగ్గర దాన్ని ఏరో మార్క్ పెట్టి లేదా డైరెక్ట్గా ఇలా రాసివచ్చు. సో ఇథోపియా 3 అని రాసి ఇథోపియా. తర్వాత ఇక్కడ చూడండి, 4వది ఆస్ట్రేలియాను వలస రాజ్యంగా పాలించిన దేశము. ఒకప్పుడు ఆస్ట్రేలియాను వలస రాజ్యంగా పాలించిన దేశం ఏది అన్నాడు. ఏది? ఎస్, బ్రిటన్. సో కనుక దాన్ని ఇలా పాయింట్ పెట్టి దానికి ఇలా ఏరో మార్క్ పెట్టి మనం 4 అని నెంబర్ వేసి బ్రిటన్ అని రాయాలి. ఈ విధంగా పటాన్ని గుర్తించేటప్పుడు పటములో ఉండే ముఖ్యమైన ఏవైతే ఇచ్చిన అంశాలను గుర్తించేటప్పుడు, అది దేశాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, గుర్తించేటప్పుడు దానికి పాయింట్ పెట్టి దానికి సంబంధించిన నెంబరు వేసి దానికి సంబంధించి ఒకవేళ ఇండైరెక్ట్గా ఇస్తే సో దాన్ని ఆ ఇండైరెక్ట్గా ఇచ్చిన దీనికి ఆన్సర్ ఏమిటో అది తెలుసుకొని రాయవలసిన పరిస్థితి ఉంటుంది. మనకు డైరెక్ట్గా వియత్నం ఇచ్చాడు అనుకోండి, ప్రాబ్లమే లేదు, ఆ వియత్నాన్ని మనం తీసుకెళ్ళి అక్కడ రాసేస్తాం. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు. ఆసియాలో ఫ్రెంచ్ వలస రాజ్యము అన్నాడు. ఆసియాలో ఫ్రెంచ్ వలస రాజ్యం ఏదో తెలుసుకొని దానిని అక్కడ మనం రాయవలసిన పరిస్థితి అనేది ఉంది. సో ఈ విధంగా మనకి పట నైపుణ్యానికి సంబంధించి ఈ కృత్రిమ అనేది చాలా బాగా అనేది ఉపయోగపడుతుంది. సో ఇది 4వ కృత్యానికి సంబంధించిన అంశం. ఇంతవరకు మనము ఈ పాఠానికి సంబంధించి మొదటి పేజీలో ఇచ్చిన 4 ఖండాలను చూపే ప్రపంచ పటాన్ని ఆధారంగా చేసుకొని 4 కృత్యాలను నిర్వహించడం జరిగింది. ఈ 4 కృత్యాలను ఆధారంగా చేసుకొని తరువాత కాలంలో ప్రధానంగా 3 దేశాలను గురించి మనకి వివరించడం జరుగుతుంది. ఏమిటి అంటే, ఒక స్వతంత్ర దేశము చైనా గురించి, అదేవిధంగా ఒక ఫ్రెంచ్ వలస రాజ్యము వియత్నాం గురించి, అదేవిధంగా ఒక బ్రిటన్ వలస రాజ్యము నైజీరియా గురించి ప్రధానంగా రాబోయే 3 క్లాసులలో కూడా 3 ఉపాధ్యాయులు మీకు వివరించడం జరుగుతుంది. సో ఈ నాలెడ్జ్ను ఏదైతే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన ఈ 4 కృత్యాల యొక్క నాలెడ్జ్ ఉందో, ఈ నాలెడ్జ్ను అక్కడ ఉపయోగించుకుంటూ మీరు ఆయా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతమైన అవగాహనతో నేర్చుకుంటారని ఆశిస్తూ, ఇది మీకు ప్రధానంగా ప్రపంచ పట నైపుణ్యాల విషయంలో చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ మీకు ప్రధానంగా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.